రాజ్ తరుణ్ లావణ్యాల వ్యవహారం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఇన్నాళ్లుగా వివాదాస్పదంగా ఉన్న కోకాపేటలోని ఇల్లు స్వాధీనం చేసుకోవడానికి ఇవాళ కొనుగోలుదారులు అక్కడికి వెళ్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. హీరో రాజ్ తరుణ్ లావణ్యాల ఎపిసోడ్ గత ఏడాది నుంచి ఎంతటి హాట్ టాపిక్ గా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేసి తనను అన్ని విధాలుగా వాడుకొని వదిలేసి వేరే అమ్మాయితో ప్రేమలో ఉన్నాడంటూ లావణ్య మొదట్లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి మొదలైన వీరి తతంగం ఇప్పటికీ ఏదో ఒక అంశంతో వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఇటీవలే కోకాపేటలోని పుప్పాలగూడలో రాజ్ తరుణ్ ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. రాజ్ తరుణ్ తల్లిదండ్రులకు లావణ్యకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. రాజ్ తరుణ్ ఇంట్లో నివాసం ఉంటున్న లావణ్య ఆ ఇంటిని వెంటనే ఖాళీ చేయాలని అతడి తల్లిదండ్రులను ఏప్రిల్ 16న ఆందోళనకు దిగారు. ఈ సమయంలో ఇరువురి మధ్య మాటల యుద్ధం జరిగింది. కానీ ఆ ఇంటిని రాజ్ తరుణ్ జనవరిలోనే అమ్మేశాడు. ఆ విషయం తెలిసే లావణ్య ఆ ఇంటిని ఖాళీ చేయకుండా అక్కడే ఉంటుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆ ఇంటిని స్వాధీనం చేసుకోవడానికి కొనుగోలుదారులు అక్కడికి వెళ్తున్నారనే వార్త నెట్టింట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏప్రిల్ 16న రాజ్ తరుణ్ తల్లిదండ్రులు లావణ్య మధ్య జరిగిన గొడవ తర్వాత ఆ ఇల్లును స్వాధీనం చేసుకుంటారని జోరుగా ప్రచారం సాగింది. ఇందులో భాగంగానే ఇవాళ ఆ ఇంటిని స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని సమాచారం. ఏం జరుగుతుందో చూడాలి మరి.